సుధీర్ కుమార్ సార్, పోర్నోగ్రఫీ నుండి ఎలా బయటికి రావాలో చెప్పగలరా ప్లీజ్? అంటే నేను ఇవి చాలా సీరియస్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వీటికి ప్రయారిటీ ఇస్తున్నాను, చెప్పండి ప్లీజ్. ఈ కాలంలో ఆధునిక ప్రపంచంలో పోర్నోగ్రఫీ అనేది నా ఉద్దేశ ప్రకారం 10 మందిలో 6-7గురికి ఈ సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. మీరు విశ్వాసులై ఉండొచ్చు, పాస్టర్లు అయి ఉండొచ్చు, వాక్యం బోధించే వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఉన్నాయని కొన్ని నివేదికల్లో బయటపడ్డాయి. అయితే పోర్నోగ్రఫీ నుంచి బయటపడటానికి కొన్ని స్టెప్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1, మనం ఖచ్చితంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వితౌట్ దాట్ యూ కెనాట్ స్టాప్. అవసరమైతే నేనేమంటానంటే యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఎందుకంటే దట్స్ వేర్ ఇట్ ట్రిగర్స్. అక్కడ ట్రిగర్ అవుతుంది. వాక్యం బాగా చదువుకొని దేవుని సన్నిధిని బాగా అనుభవిస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపం అనేది నీ హృదయంలోకి వచ్చినప్పుడు, ఎందుకనంటే చాలామంది మెంటల్గా కన్ఫెస్ చేస్తారు. అంటే మెంటల్గా అంటే నేను తప్పు చేస్తున్నాను అన్నది తెలుసు అన్నట్లు ప్రభువా నన్ను క్షమించి అంటారు. ఇట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ దేర్ హార్ట్. సో అది జరగాలి. నెంబర్ 1 ఫస్ట్ అది జరగాలి. సెకండ్ జరగాల్సింది ఏంటి అని అంటే, ఈ హృదయంలోకి పోర్నోగ్రఫిక్ థాట్స్ ఎందుకు వచ్చినాయి అంటే అందుట్లో ఉండాల్సింది లేదు కాబట్టి. అందుట్లో ఉండాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. ప్రతిరోజు హృదయాన్ని దేవుని వాక్యంతో నింపాలి. ఎవ్రీ డే. మీలో కొంతమంది ఈ ప్రశ్న అడగొచ్చు, సార్ రోజు చదవాలా అని అంటే కనుక రోజు అన్నం తింటలా? ఈ ప్రశ్న అడగవే. రోజుకు 3 సార్లు తింటాం. కనీసం ఒక్కసారైనా ఉదయాన్న ఒక అర్ధగంట దేవుని వాక్యానికి సమయం ఇవ్వకపోతే కనుక హౌ కెన్ యువర్ హార్ట్ హ్యావ్ దట్ ఎంప్టీనెస్ ఫిల్డ్? హృదయము ఎలా ఉంటుందంటే ఒక బాటిల్ లాంటిది. కష్టపడి పోస్తే నీళ్ళు ఎక్కుతాయి, నీళ్లు తీసేస్తే గాలి వస్తుంది. ఇక్కడ నీళ్లు అనేది వర్డ్ ఆఫ్ గాడ్ అనుకుంటే గాలి అనేది వరల్డ్. సో వరల్డ్ వచ్చి కూర్చుంటుంది ఇఫ్ దర్ ఇస్ నో వర్డ్. సో ఎవ్రీ డే యూ నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్. దట్స్ నెంబర్ 2. నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. 119వ కీర్తన 11వ వచనం. దుష్టుల్లాగా ఆలోచించొద్దు, పాపుల్లాగా నిలవద్దు, అపహాసకుల్లాగా కూర్చోవద్దు. ఇది మొదటి వచనం. ఈ 3 చేయొద్దని అంటే ఒకటే ఒక పని చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది చెయ్యాలి. ఇది చేస్తేనే అది ఆగుద్ది. థ్యాంక్ యూ. ఆ క్లారిటీ ఉంది. ఇది రెండోది. మూడో పని కూడా చేస్తే బాగుంటుంది. ఏంటంటే మీరు ఎవరో ఒకరికి అకౌంటబిలిటీకి మీరు ఉంటే కనుక బాగుంటుంది. అంటే ఎవరో ఒకరిని నన్ను చెక్ చేయవా, వారానికి ఒకసారి చెక్ చేయవా, 3 రోజులకు ఒకసారి చెక్ చేయవా. చెక్ చేయటం అంటే ఏంటి తెలుసా? ఎరా ఈ 3 రోజుల్లో పోర్నోగ్రఫిక్ సైట్స్లోకి వెళ్ళావా అని నిన్ను ఎవరో ఒకటి అడగాలి, నిలదీసి కావాలని అడగాలి. వాడికి జవాబు చెప్పడానికి సిగ్గుపడి భయపడైనా నువ్వు ఆ భయంతో ఆపుకోవాలి కొన్ని రోజులు. అప్పుడు అది నీకు అలవాటు అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 steps ఐ కెన్ సజెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ పోర్నోగ్రఫీ. యా, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు మీరేమైనా యాడ్ చేస్తారా ఈ 2 ప్రశ్నలకు? ఓకే, సాయంకం మీద సాయి ప్లీజ్ గో అహెడ్. విలియమ్స్ అన్న 3వ పాయింట్ చెప్పినట్లుగా అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్నోగ్రఫీ విషయంలో. సో దీనికోసం అని చెప్పి కవనెంట్ ఐస్ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక యాప్ ని తయారు చేయడం జరిగింది. మన యొక్క ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన యొక్క మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఇన్స్టాల్ చేసుకుంటే ఆ పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. లేదా మీరు ఏదన్నా సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ కి మీరు ఏదైతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారో ఆ కీ టర్మ్స్ అన్ని కూడా ఆ సెర్చ్ హిస్టరీ అంతా మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్ ఎవరైతే పెడతారో వాళ్ళకి పంపిస్తుంది. దాంతో పూర్తి ట్రాన్స్పరెన్సీ అనేది మీకు ఉంటుంది. సో ఎవరైనా ఇష్యూతో స్ట్రగుల్ అవుతుంటే ఈ కవనెంట్ ఐస్ అనే సాఫ్ట్వేర్ ని వాడండి. ఎస్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ టూల్, కవనెంట్ ఐస్. నేను ఇక్కడ టైప్ చేసి పెట్టాను. సో మేబీ అది ఎలా వర్క్ అవుద్దో ఒక few sentences లా ఉన్న చెప్పగలిగితే ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్. ఎస్, సాయి డూ యూ వాంట్ టు స్పీక్ ఆన్ దట్? యా అన్న, ఇది అకౌంటబిలిటీకి సంబంధించిన ఒక అప్లికేషన్. సో ఇది ఏం చేస్తుందంటే ఇందులో మీరు సైన్ అప్ అయినప్పుడు మీరు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ అందులో పెట్టాలి. ఒకరిని కానీ ఇద్దరిని కానీ పెడితే
మీరు ఏదైతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారో అది ఇమీడియట్ గా ఆ అవతల వ్యక్తి చూడగలిగిన వాడుగా ఉంటాడు. దాన్ని అవతల వ్యక్తి చూసినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు ఒక అకౌంటబిలిటీ అనేది ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండవచ్చు ఎవరితోనన్నా. సో అది మీ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తో మిమ్మల్ని మీ బాధలో ఆనుకుని మీతో పాటు ఉండేటటువంటి ఫ్రెండ్స్ తో దాన్ని షేర్ చేసుకోవటం వల్ల మీరు ఎంతో లాభాన్ని పొందుతారు. లెట్ మీ షో దట్ సైట్ ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో అన్నారు కాబట్టి ఎందుకు అని అంటే యాజ్ విలియమ్స్ గారు చెప్పినట్టు ఇది చాలామంది స్ట్రగుల్ అవుతా ఉన్నటువంటి ఏరియా. సో ఓకే, ఆ సైట్ లో ఇంకా చాలా రిసోర్సెస్ కూడా ఉంటాయి మీకు హెల్ప్ చేయడానికి. సో వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. దిస్ ఈజ్ ద సైట్ కదా అవును, సైట్. ఈ సైట్లో మీరు మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు డైలీ రిపోర్ట్స్ వస్తాయి. ఏ వెబ్సైట్స్, ఎలాంటి వెబ్సైట్స్ మీరు ఎంతసేపు చూశారు అని డైలీ రిపోర్ట్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ సైట్. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ దిస్ అండ్ యూ కెన్ గెట్ హెల్ప్. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సైట్. ఇది సిబిఎన్ వాళ్ళు, యూఎస్ఏ టుడే వాళ్ళు వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి సైట్. ఓకే, సో సిబిఎన్ గురించి విలియమ్స్ గారు ఎక్కువ చెప్పగలరు. సో దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. సో ప్లీజ్ గో టు దిస్ వెబ్సైట్ అండ్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్. మీకు డైలీ రిపోర్ట్స్, ఎంతసేపు స్క్రీన్ టైంలో మీరు స్పెండ్ చేశారు, ఏ వెబ్సైట్స్ విజిట్ చేశారు అనేటువంటివి దీంట్లో మనకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ చెక్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్. ఐ ఫాలో దిస్. నాకు కూడా రెగ్యులర్గా ఇది రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ ఎన్రోల్డ్ ఆన్ దిస్ వన్. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ హెల్పింగ్ మీ అలాట్. సో అప్పుడు మరొక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోకండి, వేరే వాళ్ళకి పాస్వర్డ్ సెట్ చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యాప్ ఉన్నప్పుడు మీ పోర్నోగ్రాఫిక్ వర్డ్స్ తో సెర్చ్ చేసిన దేనికి కూడా రిజల్ట్స్ అనేవి మీ ఇంటర్నెట్ లో చూపించవు. సో కాబట్టి సో మీరు సెర్చ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, సాయి ఏదో చెప్తున్నాడు. సాయి గో అహెడ్. సో ఒకవేళ కవెనెంట్ ఐస్ కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఆప్షన్ అని అనుకుంటే, ఒకవేళ దెర్ ఈస్ అనదర్ ఆప్షన్ ఆల్సో, ఎవర్ అకౌంటబుల్ అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఓకే, ఈజ్ ఇట్ ఎ వెబ్సైట్? ఇట్స్ ఎ వెబ్సైట్ అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్, కవెనెంట్ ఐస్ లాంటి ప్రోగ్రామ్ అది కూడా, everaccountable.com. ఓకే, నేను అది కూడా చూపిస్తాను. అందులో కూడా మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది అకౌంటబుల్. ఓకే, సాయి చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. యూజువల్ గా యాప్స్ అన్ని ఫ్రీగా ఉండేవి ఇవి, మరి ఇప్పుడు అన్నిటి కరెక్ట్. నేను ఆ వెబ్సైట్ కూడా చూపించి మనం ముందుకెళ్దాం. అంటే ఇందాక విలియమ్స్ అన్న వాక్యంతో మనల్ని నింపాలి అనేటువంటి దానికి సపోర్ట్ చేస్తూ ఒక మాటని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జాన్ పైపర్ ఒక మాట అంటారు, ఏంటంటే ద బెస్ట్ వే టు లూజ్ టేస్ట్ ఫర్ సిన్ ఈజ్ టు డెవలప్ అ టేస్ట్ ఫర్ గాడ్ అంటాడు. సో ద మోర్ దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దేవుని పిల్లల మధ్యలో చేసేటువంటి సహవాసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని రుచి చూస్తున్నప్పుడు మనం ఏమవుతామంటే ఈ పాపం పట్ల ఉన్నటువంటి టేస్ట్ని అంచెలంచెలుగా కోల్పోతూ ఉంటాం. అది రుచించదు మనకి. సో I think that's a good option. Okay, so I don't want to take much time. Thank you so much.